ట్యాంక్ బండ్ వద్ద నిర్వహించిన కాంగ్రెస్ నిరసనలో మంత్రి సీతక్క పాల్గొన్నారు. తెలంగాణకు 2 కేంద్ర మంత్రులున్న స్వరాష్ట్రానికి నిధులు సున్నా వచ్చాయని సీతక్క విమర్శించారు. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు తీరని అన్యాయం జరిగిందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వ తప్పుడు నివేదికలే తెలంగాణకు శాపంగా మారాయని మండిపడ్డారు. బడ్జెట్ను సవరించి తెలంగాణకు ప్రత్యేక నిధులు కేటాయించాలని మంత్రి కేంద్రాన్ని డిమాండ్ చేశారు. నూతన రాష్ట్రమైన తెలంగాణపై కేంద్రం పక్షపాత వైఖరితో కక్షపూరితంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. రాష్ట్ర పునర్విభజన చట్టాన్ని గౌరవిస్తూ ఏపీకి బడ్జెట్లో నిధులు కేటాయించిన కేంద్రం తెలంగాణ రాష్ట్రాన్ని మాత్రం మర్చిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. అభివృద్ధి కోరుకుంటామా మరి ఇలాంటి వివక్షత చూపి తెలంగాణ ఏర్పాటుని దారుణంగా కించపరిచినటువంటి బీజేపీని ఈ రకంగా 8 సీట్లు ఇచ్చి గెలిపిస్తే వాళ్ళు మంచిగానే ఉన్నారు కానీ ఈ రాష్ట్రాన్ని మాత్రం ముందు సున్నదేశారు.